ప్రస్తుతం మన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన పరిధిలో ప్రస్తుతం మనం ఉన్నాము. అయితే మనతో మాట్లాడేందుకు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో కమలాకర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్, నా పేరు సీతారాం సార్. నమస్కారం. బాగున్నారా సార్? ఓకే ఓకే సార్, చెప్పండి సార్. కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారనే ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది నాకు. T9 ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము ఈరోజు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులమై కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి డోర్నకల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి దాదాపుగా 5 నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గౌరవనీయులు రెడ్డి నాయక్ పనితీరు ఎలా ఉంది సార్? కేవలం గుత్తా పెత్తందారులకు తొత్తుగా మారుతూ కేవలం ఆయన బినామీలకి పనిచేయడంతో అతను రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడం జరిగింది. అంతేకాకుండా తను 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రజల సమస్యలను గాలికి వదిలిపెట్టి కేవలం ఆయన గుత్త పెత్తందారులు కానీ ఆయన పక్కన బినామీలు లాభం కోసమే పరిపాలన కొనసాగించింది తప్ప ప్రజల శ్రేయస్సు కోసం కానీ ప్రజల అవసరాల కోసం కానీ ఇంతకు ప్రజల కష్టాలను అర్థం చేసుకున్న దాంట్లో రెడ్డి నాయక్ ఫెయిల్ అయిపోయాడు. అందుకే భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ గారు 50,000 పైచీలకు గెలిచింది. కాబట్టి దానికి నిదర్శనమే రెడ్డి నాయక్ పతనం అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సార్ మరి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి, దాని తర్వాత ఒకసారి గిరిజన మంత్రిగా చేసిన పరిస్థితి, ప్రధాన ఏజెండాగా ఏమైనా పని చేయలేదంటారా? గతంలో రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలని చూసే ప్రజలు ఆదరించిళ్ళు. ఆ సంక్షేమ పథకాలు ఉన్నప్పుడే ప్రజల్లోకి వెళ్ళినప్పుడే గత 2 సార్లు కూడా రెడ్డి నాయక్ కాంగ్రెస్ నుంచే ఎమ్మెల్యేగా కొనసాగడం జరిగింది. కానీ స్థానికంగా సమస్యలు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ సంక్షేమ పథకాల పట్లనే ప్రజలు ఆకర్షితులై అతను గెలిపేయడం జరిగింది తప్ప స్థానికంగా ఉన్న సమస్యలు మాత్రం గాలి కుదిలేసి కేవలం 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగినప్పటికీ కనీస మరమ్మతులు కానీ కనీస సౌకర్యాలు కానీ విద్యార్థులకు కనీసం డిగ్రీ కాలేజు 30 సంవత్సరాలు పాలించినటువంటి రెడ్డి నాయక్ గారు కేవలం డిగ్రీ కాలేజ్ తేలేకపోవడం, అది డోర్నకల్ కాన్స్టిట్యూన్సీ లో 30 సంవత్సరాలు వెళ్ళినటువంటి ఆయనే విద్యార్థులు వస్తే మహబూబాద్కి వెళ్ళాలి, లేకపోతే వరంగల్కి వెళ్ళాలి, లేకపోతే హైదరాబాద్ వెళ్ళి చదువుకోవాల్సింది తప్ప 30 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన గతంలో మంత్రిగా పనిచేసిన తను డిగ్రీ కాలేజీ తీరలేకపోయిందంటే ఆయన స్థానికంగా ఉన్న సమస్యల పైన ఆయన ఆలోచన ఆయన విధానం ఏందో మనం చూసుకోవచ్చు. దాన్ని బట్టే మరి 15 సార్లు సర్పంచ్ గా గెలిచిన అనుభవం మీకు మీ యొక్క మండలంలో, మీ యొక్క గ్రామంలో, మరి మీ యొక్క మండలానికి సంబంధించిన దాంట్లో ఎంతవరకు అభివృద్ధికి ఏమైనా చేసినట్టు? వాస్తవానికి నేను కాదు, మా కుటుంబం నుంచి మా అన్న గాని మా పెద్దలు గాని చేయడం జరిగింది. అది కమ్యూనిస్టు పార్టీ నిబంధనలకు అనుగుణంగా రూపాయి ఖర్చు పెట్టకుండా ఏ పార్టీ సార్? సిపిఎం పార్టీ నుంచి సర్పంచ్ కొనసాగడం జరిగింది. మా బ్రదర్స్ వారు గునిగంటి మోహన్ ఇప్పటికీ సిపిఎం పార్టీ ఓల్టైమర్గానే కొనసాగుతున్నారు. వాళ్ళు అనేకమైన ఆ గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు కానీ భవనాలు కానీ స్కూల్ కానీ అదేవిధంగా మినరల్ వాటర్ ప్లాంట్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. ఇక ఈ రోజులలో గతంలో కమ్యూనిస్ట్ పార్టీ పైసలు లేకుండా ప్రజల్లోకి వెళ్ళేది. ఇప్పుడు రాజకీయాలు మొత్తం పైసలతో ముడిపడ్డాయి కాబట్టి దాన్ని అనుగుణ ప్రజలు కొద్దిగా కమ్యూనిస్టులకు దూరంగా ఉంటూ ఆర్థికంగా ఎవరైతే ఉంటారో వారికే సపోర్ట్ పలుకుతున్నారు. కాబట్టి ఈరోజు ఆ కమ్యూనిస్ట్ పార్టీలో మా వాళ్ళు ముందుకు కొనసాగలేకపోతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే సత్యవతి రథోడ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో నియోజకవర్గాల్లో పేరు పొందిన మనిషి అయితే మరి డోర్నకల్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి, మరి ఆమె ఏ విధంగా పనిచేసిందంటారు? దాని మీద ఒక 2 నిమిషాలు మీ యొక్క గళాన్ని ప్రజలకు వినిపించాల్సిందిగా కోరుచున్నాం. సీతారాం గారు, ముందుగా మనం నాకు తెలిసి
ఒక మహిళని అగౌరవపరచడం కాదు కానీ చెప్పండి. తను సర్పంచ్కి ఎక్కువ ఒక ఎంపీటీసీకి తక్కువ అనే విధంగానే నేను పరిగణ తీసుకుంటాం. ఎందుకంటే రెడ్డి నాయక్ మీద కోపంతో అక్కస్తోటి మార్పు రావాలనే ఉద్దేశంతో తనని డోర్నకల్ నియోజకవర్గంలో గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత ఏ ఒక్క కార్యకర్తకు అండగా గాని కార్యకర్త కష్టం వస్తే గాని కనీసం వారి బాధ్యతలలో కనుక నిలబడితే ఆ పతనం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇక దొరలకు తొత్తులుగా అదే కేసీఆర్ కు తొత్తుగా ఉండి మంత్రి పదవి తెచ్చుకుంది తప్ప, ఎమ్మెల్సీ తీసుకొని దాని ద్వారా మంత్రి తీసుకొచ్చింది తప్ప ప్రజలలో నాకు తెలిసి ఆమెకు ఈసమంతా కూడా అభిమానం ఉండదని చెప్పేసి మాకు తెలుసు. అది ప్రజలకు కూడా తెలుసు. కేవలం ఏమైనా దొరలకు తొత్తుగా ఉంటే పదవులు రావచ్చు తప్ప ప్రజలకు మాత్రం ఆమెకు లేదని చెప్పేసి నిరాకరణగా చెప్తాం. నాకు తెలిసి ఆమె సర్పంచ్కున్న అవగాహన కూడా లేదు కాబట్టి ఆమె గురించి మాట్లాడడం పెద్ద వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. అంతే. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇంకోటి ఏంటంటే మాజీ ఎంపీ మానోత్ కవిత అంటే ఇక్కడ మహబూబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి, అటు ఎంపీగా గెలిచిన కూడా. ఈ ఓవరాల్ గా దీని మీద మీరు అనుభవం ఉంది, మాట్లాడే ఒక ధైర్యం ఉంది, క్వాలిటీస్ అన్ని మీ దాంట్లో ఉన్నాయి. తను పనిచేసే విధానంలో కూడా చెప్పాల్సిందిగా మేము ఒక క్వశ్చన్. వారి గాని వారి కుటుంబం గాని రెడ్డి నాయక్ గాని ఇటు మాలోత్ కవిత గాని కేవలం రాజకీయ పబ్బం కోసమే వారు రాజకీయం చేస్తున్నారు తప్ప ఓకే కేవలం రాజకీయ పబ్బం కోసమే. ఓకే కాంగ్రెస్ పార్టీ వారికి ఆదరించి చిన్న స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా తీసుకెళ్లి మంత్రి పదవి ఇచ్చినటువంటి కాంగ్రెస్ ని విస్మరించి ఓకే వాళ్ళ రాజకీయ పబ్బం కోసం టిఆర్ఎస్ లోకి వెళ్ళినటువంటి కవిత గారికి ఆమె గురించి మనం చర్చ చేయడం కూడా, అంటే మీరు ప్రజల్లో మనం ఉన్నాం కాబట్టి ఆ గురించి అవసరం కాబట్టి నాకు తెలిసి రాజకీయ పబ్బం కోసమే కవిత చేస్తుంది తప్ప ఆమెకు ఆమె ఎక్కడ ఏ నియోజకవర్గమో ఆ పుస్తకమే ఒక కంక్లూజన్ లేదు. ఓకే ఆమె ఎక్కడ పుట్టిందో డోర్నకల్లో జన్మించింది. ఓకే ఆ అత్తగారు వచ్చేసి ఇల్లందు, ఓకే మహబూబాద్ వచ్చి ప్రాతినిధ్యం వహిస్తా ఉంది. ఏ కాన్సెన్స్ లో ఆమె బలంగా ఉంటుందో ఆమె ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకోవాలి. కాబట్టి వాస్తవానికి రాజకీయ పబ్బం కోసమే కవిత రాజకీయం కొనసాగిస్తుంది తప్ప ఏ ఒక్క ప్రజల పట్లనో లేకపోతే ఏ ఒక్క స్థానికంగా ప్రజల గురించో ఆలోచన లేదు. కేవలం ఆ అవసరాల కోసం ఆ రాజకీయ జీవితం కోసం రాజకీయాన్ని పబ్బం గడుపుకోవడం కోసం చేస్తుంది తప్ప నాకు తెలిసి ఆమెకు ప్రజల పట్ల అభిమానం లేదు. ఆమె పట్లనే ఆమె ఎదుగుదల కోసమే రాజకీయాలు చేస్తుంది తప్ప ప్రజల పట్ల అవగాహనతో కానీ ప్రజలకు లాభం చేయాలనే విధంగా ఆమె చేయట్లేదు. అది ప్రజలకు కూడా తెలుసు. మనకు మరి ఎమ్మెల్యే గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ నమ్మి కాంగ్రెస్ పార్టీ తమకు టికెట్ ఇచ్చింది, మరి ఆ టైంలో ఏం పని చేయలేదంటారా? నేను ఇంతకుముందు చెప్పినా కదా, కేవలం రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలు, అనేకమైన సంక్షేమ పథకాలు, అనేకమైన మనం చూసుకున్నట్టయితే ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజులలో మన ఇళ్లలో ఆ రోజులలో ఇంజనీరింగ్ చేసే స్థాయి మన పిల్లలకు మన స్థాయిలో లేదు. ఆ విద్యను కల్పించింది రాజశేఖర రెడ్డి గారు. అనేక సంక్షేమ పథకాలు ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు విద్య, వైద్యం, ఆరోగ్యం వీటిపైన పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేసింది కాబట్టి ప్రజలు ఆకర్షితులైళ్ళు. ఆ ఆకర్షితులైనప్పుడు ఇట్లాంటి ఎమ్మెల్యేగా నిలబడ్డ ప్రతి ఒక్కరు కూడా కొనసాగిన వెంటనే మళ్ళీ రాజకీయ పబ్బం కోసం వాళ్ళు వెంటనే టిఆర్ఎస్ కి పోవడం జరిగింది. ఇదంతా పోజులు అంటారా? బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళదంతా ఇప్పుడు ఏదో జెండాలు పట్టుకొని తిరుగుతా ఉంటారు, ఎప్పుడు ఏదో ఒక సోషల్ మీడియాలో ఫోకస్ చేస్తా ఉంటారు. బీఆర్ఎస్ అనేది ఒక బోగస్ పార్టీ. మనం చూసుకున్నట్టు మొత్తం స్కాములతోటి కాళేశ్వరాన్ని 1,00,000 కోట్లతోటి ఒక కాలుష్యం దానికి నేను వస్తా, దాని ఆ సబ్జెక్ట్ కూడా చెప్తాను, దీని గురించి చెప్పండి. లోకల్ బీఆర్ఎస్ అనేది ఒక బోగస్ పార్టీ. కేవలం వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ రాజకీయ పబ్బం కోసం, వాళ్ళ విధానాలు ఏదైతే ప్రజల్లో ఒక అయోమయాన్ని సోషల్ మీడియా ద్వారా ఒక అయోమయాన్ని సృష్టించి మేమున్నామని చెప్పేసి ప్రజలకు వస్తారు తప్ప మీరు చూసుకుంటా ఉండు. యూరియా సమస్య ఏదైనది ప్రజలందరికీ తెలుసు. వాస్తవానికి ఆ బీజేపీ ఎంపీ ప్రత్యక్షంగా అన్ని సోషల్ మీడియా ద్వారా ఆపరేషన్ సింధూరు కారణంగా యూరియా అనేది చైనా నుండి ఉత్పత్తి తక్కువైంది కాబట్టి అంటే ఈ ఒక్క రాష్ట్రంగా అన్ని రాష్ట్రాలకు కూడా సమయానుకూలంగా యూరియాను అందించట్లేదని చెప్పేసి బీజేపీ ఎంపీ రఘునందన్ గారే తెలియజేయడం జరిగింది. అది కేవలం సింధూర్ ఆపరేషన్ ద్వారానే యూరియా లోపం జరిగింది
ఖచ్చితంగా ప్రజలందరికీ అందిస్తామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి అభూత కల్పనలు కల్పిస్తూ సోషల్ మీడియా ద్వారా ఓకే వాస్తవానికి 10 మంది రైతులు సమయం వృధా కావద్దు కాబట్టి, వాస్తవానికి బీజేపీ తప్పిదం చేసింది కాబట్టి ఆ ఇబ్బంది ఏమైనా ఉంటే ఆ 10 మంది దగ్గరికి వీళ్ళు రాజకీయాన్ని పులుముకొని ఈ ప్రజల్ని, రైతుల్ని ఒక అభూత కల్పనలతో అబద్ధం చెప్తూ వారిని పబ్బం జరుపుకుంటా పోతాంటూ మనం చూసుకుంటూనే ఉన్నాం. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బలరాం నాయక్ పేరు గాచిన వ్యక్తి, మరి బలరాం నాయక్ ని కొంత సమయంలో కొంత కార్యకర్తలు సంబంధించిన నాయకులు అతన్ని కొద్దిగా ఇబ్బంది పెట్టిన వాతావరణంలో మరి అతని అనుభవం పెద్దది, మరి పనులు ఏ విధంగా చేసి ఉంటారు? మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు ఉన్నప్పుడు అనేకమైన పనులు మనం కళ్ళ ముందే, ఇప్పుడు హైవే మన పక్కనే ఉన్న హైవే తీసుకొచ్చింది బలరాం నాయక్, కేంద్రీయ పాఠశాలను తీసుకొచ్చింది బలరాం నాయక్ గారు, అదే విధంగా మోడల్ స్కూల్ తెచ్చింది బలరాం నాయక్ గారు అని. ఇప్పుడు మనం మహబూబాద్ లో ఆగే చాలా ట్రైన్స్, అనేకమైన ట్రైన్స్ ఆపింది మా మాజీ మంత్రి బలరాం నాయక్ గారు. ఆయన పైన ఆరోపణలు చేస్తే సూర్యుని పైన ఉమ్మినట్టే తప్ప బలరాం నాయక్ కేవలం ఆయనే బోల్లా శంకరుడు. ప్రతిదాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిదాన్ని నా పనిగా చేసే వ్యక్తి ఎవరంటే, ప్రతి సమస్యను నా సమస్య అనేది చేసే వ్యక్తి అంటే బలరాం నాయక్ గారు. బలరాం నాయక్ ఎవరిని విమర్శిస్తే వారు ఇక అవగాహన లేని వ్యక్తులుగా మనం పరిగణలో తీసుకోవచ్చు. ఇప్పుడు గిరిజన నేతలు మాకు గిరిజనులకు ఇబ్బందికరమైన వాతావరణంలో తోసేశారని మాజీ ఎంపీ సీతారాం నాయక్ చెప్పుకుంటూ తిరుగుతా ఉన్నాడు, ఒక చక్కరేస్తా ఉన్నాడు. మరి అతని మీద కొన్ని విషయాలను మీరు ఫేస్ టు ఫేస్ గా మా కెమెరాలో చూసి T9 కి వేదికగా మీరు ఒక 2 నిమిషాలు తను మాట్లాడు. తను ఎంపిక చేసినప్పుడు ఏం పని చేశారు ఆ ఇవ్వాలన్నది ఒక్క నిమిషం. తెలంగాణ ఉద్యమంలో వాస్తవికానికి విద్యార్థులు, ప్రొఫెసర్లు, మేధావుల కలయికతోటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ఆజ్మీర సీతారాం నాయక్ గారిని ఎంపీగా అభ్యర్థిని పెట్టి గెలిపించడం జరిగింది. కేవలం అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉర్రూతలు ఊగి తెలంగాణ ఏర్పడిన తర్వాత మన తెలంగాణ మనకు వచ్చింది కాబట్టి తెలంగాణలో ఉన్నవాడిన మన నాయకుల్ని గెలిపించుకోవాలనే ఒక వాదనతోటి ఆ రోజు సీతారాం నాయక్ గారిని గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత గిరిజనులుగా వాళ్ళు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ఉందో వారు అవహేళన చేస్తూ తనకు టికెట్ రాకుండా తనని అబాస్పాలు చేసింది టిఆర్ఎస్ పార్టీ తప్ప మా పార్టీకి కానీ మాకు కానీ సీతారాం నాయక్ గారిని కించపరచడం కానీ తక్కువ చేయడం కానీ మా పార్టీకి ఎట్లాంటి సంబంధాలు లేవు. ఆయనని కించపరిచినట్టు కానీ ఒకవేళ తక్కువ చేసినట్టుగా చూస్తే అది బీఆర్ఎస్ కి దక్కుతుంది తప్ప అది టీఆర్ఎస్ కి దక్కుతుంది, కేసీఆర్ కి దక్కుతుంది తప్ప మాకు ఎట్లాంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ అవమానించి పంపించారు, పనులు చేయించుకున్నారు, వాడుకున్నారు, అతను వదిలేసిరంటారా బీఆర్ఎస్ నాయకులు? మేధావిని నువ్వు పంపించడం అంటే ఒక కేసీఆర్ పాలసీ అది. మేధావి వర్గం అనేది తన దగ్గర ఉంటే తనకు ప్రమాదం అనేది ఆయనకు తెలుసు కాబట్టి మేధావులను ఎప్పుడు కూడా పక్కకు పంపించడమే ఆయన పని. అనేక మంది మేధావులు, విజయశాంతిని కూడా పక్కకు పంపించండు, నరేంద్ర గారిని పక్కకు పంపించండు. అనేక మంది మేధావి వర్గం ఏదైతుందో ఆ మేధావి వర్గం పక్కనుంటేనే పక్కకు ఉండాలి తప్ప ఆయన పక్కనుంటే ఆయన ప్రమాదం అని చెప్పేసి గుర్తిస్తాడు ఆయన. కేసీఆర్ గాని అనేక మంది మనం తెచ్చుకుంటే అనేక మంది మేధావులు ఎన్టీ రామారావు ప్రభుత్వంలో మేధావి వర్గం మొత్తం తెలంగాణకు ఆకర్షితులై ఆయన పక్కకు పోతే వాళ్ళందరినీ వాడుకొని కరివేపాకులకు పక్కన పెట్టినటువంటి వ్యక్తి అది కేసీఆర్. ఇంకా గిరిజనులకు సంబంధించి చూస్తే అనేక అంశాల మీద కాంగ్రెస్ పార్టీతో కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బెల్లాయనే పేరు అనేక తండాలలో కూడా మోగిన పరిస్థితి, గ్రామ పంచాయతీ కోసం అనేక పోరాటాలు. మరి అతనే ఆ ఆలోచనల మేరకు అతను చేసిన పనులకు చాలా సపోర్ట్ చేశారు. విద్యార్థులకు కావచ్చు, సంఘ నాయకులకు కావచ్చు, ఒక సంఘం పెట్టి ఒక నాయకుడు బయటికి రావాలని. అతని గురించి ఒక్క నిమిషం. ఫస్ట్ బెల్లే నాయకు మన గిరిజన ప్రాంతం కాబట్టి గిరిజనులను మొత్తం ఐక్యం చేసి ప్రతి తండాను గ్రామ పంచాయతీ చేయాలనే ప్రధాన నినాదంతో ప్రజలకు వెళ్ళినటువంటి వ్యక్తి బెల్లే నాయకు. ఆయన కృషి ఫలితంగానే ఈ రోజు తండాలు గ్రామ పంచాయతీ ఏర్పడింది. దానికి కాదనే అతిశక్తి ఎవరికి లేదు. బరాబర్గా బెల్లే నాయక్ గారి విజయం అని చెప్పుకోవచ్చు. అదే కాదు, బెల్లే నాయక్ గారి సామర్థ్యం గాని ఆయన శక్తి గాని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బెల్లే నాయక్ తగిన ప్రాధాన్యత కూడా కాంగ్రెస్ ఇస్తుంది. మా కాంగ్రెస్ పార్టీ కేవలం దళితులకు, బీసీలకు, బహుజనుల పట్ల ఇప్పటికే మీరు చూసుకుంటా ఉన్నారు. 42% ఏదైతే మా రాహుల్ గాంధీ గారు ఏదైతే
తెలంగాణ జోడో యాత్రలో ప్రకటించిందో ఆ 42% కోసం మా కాంగ్రెస్ పార్టీ ఎందాకైనా పోవడానికి సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిందని ఉద్యోగం, విద్య, అదేవిధంగా స్థానిక సంస్థలలో ఖచ్చితంగా 42% ఇచ్చినాకనే ప్రజల్లోకి పోతామని చెప్పేసి ఏదైతే మా రేవంత్ రెడ్డి గారు చెప్పారో దానికి అనుగుణంగానే మేము పని చేసుకుంటా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బహుజనుల పట్ల, గిరిజనుల పట్ల, దళితుల పట్లనే ఖచ్చితంగా పనిచేస్తా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా గిరిజనుల పట్ల, దళితుల పట్ల, బహుజనుల పట్ల, అందరి పట్ల కాంగ్రెస్ పార్టీ రాబోయే కార్యాచరణ కూడా కొనసాగిస్తుంది. ఖచ్చితంగా వారి పట్ల సాయం చేస్తుంది. అవకాశం ఉన్నప్పుడు మా పార్టీలో రమ్మన్నా కూడా పోలేదంటారు, వాస్తవమేనా? ఇది బెలైనా పోలే. వాస్తవానికి గతంలో మా పార్టీకి రాని మేము టికెట్ ఇస్తానే కూడా లేదు నేను కాంగ్రెస్ నమ్ముకున్నా, రాహుల్ గాంధీని నమ్ముకున్నా కాబట్టి నేను ఖచ్చితంగా కాంగ్రెస్ లో ఉంటా, కాంగ్రెస్ తోనే నిరుపేదలకు లాభం దొరుకుతుందని చెప్పేసి ముక్తఖండంగా చెప్పిన వ్యక్తి వీలేనే. దాంట్లో అతిశయోక్తి లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే దీంతో పాటు బీజేపీ ఈ మధ్య కాలంలో కొద్దిగా అటు కేంద్రంలో పుంజుకోదు, అంటే 2 సార్లు కేంద్రం గెలిచింది కాబట్టి వివిధ రాష్ట్రాల్లో పరిపాలించాలని ఒక ఆలోచనతో ముందడుగు వస్తున్న పరిస్థితి. మరి మన తెలంగాణ రాష్ట్రం, ఈ మహబూబాద్ జిల్లాకి మరి బీజేపీ పార్టీకి ఎంతవరకు ఓటు బ్యాంకింగ్ ఉన్నది, మరి ప్రజలు ఏమంటున్నారు? చూసుకుంటూ ఇప్పటికే నేషనల్ మీడియా మొత్తం సర్వేలు చేస్తే బీజేపీకి అనుకూలంగా లేదని చెప్పేసి సర్వేలు కొనసాగుతా ఉన్నాయి. మన మహబూబాద్ రాష్ట్రంలో, మన రాష్ట్రం అంటే కేంద్రంలో జరుగుతున్నది అది మన రాష్ట్రంలో చూసుకున్నట్టు మన రాష్ట్రంలో బీజేపీకి ఇప్పుడు కాదు ఇంకా ఎన్ని సంవత్సరాలైనా బీజేపీకి తావు లేదు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే వారి అరాచకాలు గాని వారు కేవలం మతోన్మాదం పైన రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా లాభం చేయాలనే విధంగా చూడట్లేదు. కేవలం మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో మతాలకు తావు ఉంది. ఎందుకంటే అనేక వర్గాలు, అనేక కులాలు, అనేక మతాలతోటి కలిసి ఉన్నటువంటి ప్రాంతం మన తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఈ ప్రాంతంలో బీజేపీకి తావు ఉండదు. వాళ్ళు ఇంకా 50 సంవత్సరాలైనా ఈ రాష్ట్రంలో బీజేపీకి తావు లేదని ముక్తకంఠంగా చెప్పొచ్చు మనం. సార్, మహబూబాద్ లో ఎంతవరకు పుంజుకొని ఉండొచ్చు మామూలుగా మహబూబాద్కి వచ్చేసరికి? ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే మతోన్మాదానికి, కులాలని అడ్డు పెడుతూ కేవలం హిందువులు మనం అంతా ఒకరి వైపు ఉండాలి, హిందువులంతా బీజేపీ వైపు ఉండాలని చెప్పేసి బీజేపీ పార్టీ ఆ స్టేటస్ తోటి ముందుకెళ్తాం తప్ప ఈ ప్రాంతంలో చైతన్యవంతులు, వాస్తవానికి సోషలిజాన్ని నమ్మిన వ్యక్తులు ఈ ప్రాంతంలో అనేక మంది ఉన్నారు. కులాలు అంతం కావాలి, మతాలు అంతం కావాలి, కేవలం మనుషులుగా బతకాలనే ధోరణితోటి ఉన్నటువంటి ప్రాంతం మహబూబాద్. ఈ మహబూబాద్ లో కేవలం వాళ్ళ హిందుత్వాన్ని ముందు పెట్టుకొని కొద్దిగా అరాకూర కొనసాగవచ్చు తప్ప ఇక్కడ నాకు తెలిసి వాళ్ళు ఈ ప్రాంతంలో, ఈ మహబూబాద్ జిల్లాలో ఎక్కడ కూడా బీజేపీకి కనీసం వారికి 25,000 నుంచి 3,000 ఓటింగ్ కూడా రాదని చెప్పేసి తెలియజేస్తున్నాను. జిల్లా నియోజకవర్గ వ్యాప్తంగా. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే మొత్తంగా అయితే కాళేశ్వరం దగ్గరకు వచ్చేస్తే మొన్న శాసనమండలిలో జోరుగా వేడివేడిగా సాగిన పరిస్థితి. ఇక్కడ మొత్తంగా అక్కడ టోటల్ గా కాళేశ్వరం ప్రాజెక్టు సమయం దాంట్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి అనే ఒక అంశాన్ని అయితే కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీలో శాసనమండలిలో చెప్పిన విషయం. అయితే మొత్తంగా దాంట్లో ఖర్చు అయింది ఎంత, దోచుకుంది ఎంత అనే దాని మీద పెద్ద చర్చ జరిగింది. దీంట్లో భాగమే హరీష్ రావు ఇటు ప్రతిదాన్ని ఏదో ఒక మాటతోని ముందుకెళ్దామన్న ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. దాదాపు 1,37,000 కోట్లతో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ను తీసుకొచ్చిన పరిస్థితి అని పొగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఒక ప్రస్తావనలో చెప్పిన పరిస్థితి. అయితే దాంట్లో సుమారు ఒక 11,000 కోట్లు మాత్రమే దాన్ని ఖర్చు చేశారు, మిగతా డబ్బులు కాసేశారంటున్నారు. దీని మీద ఎలా మాట్లాడారు? సీతారాం గారు చెప్పండి సార్. అవినీతి జరిగిందని మనం చెప్పకుండానే వాళ్ళ పాలనలోనే అర్థమైంది. ఎందుకంటే హరీష్ రావు మినిస్టర్ గా ఉన్నటువంటి మినిస్టర్ని అవినీతి జరుగుతుందని చెప్పేసి తను తొలగించింది కేసీఆర్. కాళేశ్వరం నిర్మాణం జరిగేటప్పుడు దానికి మంత్రిగా నియమించిన హరీష్ రావుని అనేక రూపాయలు కొల్లగొడుతున్న ఉద్దేశంతో తన మంత్రి పదవిని తొలగించి వేరే శాఖకు అప్పచెప్పింది మనకు తెలుసు. అంటే ముందుగా మనం కాదు అవినీతి జరిగింది అనేది కేసీఆర్ గుర్తించి ఇక్కడ అవినీతి జరుగుతుందని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే వాస్తవానికి ఈ రోజు తప్పు చేస్తే ఏ రోజు శిక్ష పడుతుంది అనేది గతంలో నానుడి. ఇప్పుడు వెంటనే తప్పు చేయగానే శిక్ష పడేది ఈ రోజులో జరుగుతా ఉంది. అది మనం చూసుకుంటూనే ఉన్నాం. మీరు చూసుకున్నట్లయితే
కాళేశ్వరం 1,00,000 కోట్లకు అని చెప్పి 1,10 కోట్ల చిల్లర ఇప్పుడు మనకు దాన్ని ఖర్చు పెట్టడం జరిగింది. దాంట్లో నాకు తెలిసి మీరు అన్నట్టుగా 10,000-15,000 కోట్లు తప్ప మిగతాది మొత్తం కూడా వాళ్ళుగా మెగా కృష్ణారెడ్డి గాని, హరీష్ రావు గాని, సంతోష్ రావు గాని వీళ్ళంతా దోసుకున్నట్టుగా మేమనడం ఒక భాగం అయితే, తన పార్టీ వారే తన కుటుంబ వ్యక్తి నిన్న ఖచ్చితంగా కాళేశ్వరంలో స్కామ్ జరిగిందని చెప్పేసి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అది కాబట్టి ఖచ్చితంగా అక్కడ కాళేశ్వరం అవినీతి జరిగింది, అవినీతిమయమైంది. అవినీతిమయమే కాకుండా దాన్ని డొల్లాగా నాణ్యత లేకుండా, నాణ్యత లేనటువంటి నిర్మాణం చేసి ఇప్పటికే 2 పిల్లర్లు కుంగిపోవడం జరిగింది. అంటే అవినీతి ఎప్పుడో జరిగిందని కాదు, మన కళ్ళ ముందు అవినీతి అవపడుతుంది కదా. 1,00,000 కోట్లు నువ్వు ఏం చేసినావు? 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తే 5 సంవత్సరాలు కాలేదు, మొత్తం కూలిపోయే దశకు వచ్చిందంటే నీ అవినీతి ఎంత ఉందో ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ కుమార్తె కవిత గారికి బహిష్కరణ చేసిన పరిస్థితి మొత్తంగా అయితే ఉన్నది ఉన్నట్టు చెప్తే ఊరిచి పోవాలి అన్నట్టుగా బీఆర్ఎస్ పరిపాలన తెచ్చిందని అంటున్నారు. దీనిలో మీరేమంటారు? కల్వకుంట్ల కుటుంబం గాని, అది బీఆర్ఎస్ గాని ఒక అవినీతిమయం. ఆమెకు తెలియదు ఆ రోజు ఇక్కడ అవినీతి జరుగుతుందని చెప్పేసి. ఈ రోజు నీకు అన్ని వాస్తవికానికి తన కూతురు అని చెప్పేసి ఎంపీ స్థానం ఇచ్చి, ఎంపీ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి, నువ్వు ఒక మహిళ చేసి బుద్ధి లేకుండా ఒక లిక్కర్ స్కామ్లో నువ్వు ఇరుక్కపోయి తనని తను కాపాడుకోలేకపోయి ఇప్పుడు అబాస్పాలు చేస్తూ వాళ్ళకు వాళ్ళే ఇప్పుడు నువ్వెంత తిన్నావు నేనెంత తిన్నా అని అయోమయాలకు గురై వాళ్ళకు వాళ్ళే తన్నుకునే స్థితికి వచ్చింది. అవినీతి మేము బయటపడడం కాదు, వాళ్ళకు వాళ్ళే బయట చేసుకుంటా ఉండరు. రాబోయే రోజుల్లో నాకు తెలిసి ఈ రోజు ఆమె ప్రెస్ మీట్ పెట్టబోతోంది. ఎవరెంత తినదు కూడా ఆమె చెప్తా ఉండదు, ఈమెంత తినదో వాళ్ళు చెప్తా ఉంటారు. ఆల్రెడీ ఇప్పుడు ఆమె లిక్కర్ స్కామ్ లో ఆల్రెడీ నిందితుడుగా జైలుకు పోయి వచ్చింది. ఆమె ఇంకా అదే కాదు, లిక్కరే కాదు, అనేక స్కామ్లలో ఆమె ఉన్నది. కేసీఆర్ ని అడ్డు పెట్టుకొని వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని దోసుకొని తిన్నారు. అదంతా ప్రజలందరికీ తెలుసు. అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడ్డుపోతే ఇక తొలగించడమేనా? అది ఎవరైనా కావచ్చు. కేసీఆర్ చెప్తే ముందుగా ఈ రాష్ట్రాన్ని తెచ్చుకోవడంలో అనేక మంది విద్యార్థుల బలిదానాలు, వారి త్యాగాల రీత్యా తెలంగాణ ఏర్పడిన తర్వాత కేవలం ఈ కుటుంబం గుత్త పెత్తందారుగా ఈ కుటుంబం అవలంబిస్తున్న విధానాలు కేవలం రాజ్యాన్ని ఎక్కాలే, ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనే విధంగానే కేవలం ఒక ఏం తోటి నిర్మించుకున్నారు. నిర్మించుకొని దొరికింది దోసుకున్నంత, ఎక్కడ దొరికితే అక్కడ దోసుకొని తిన్నది ఈ కల్వకుంట్ల కుటుంబం. అదేవిధంగా హరీష్ రావు, సంతోష్ రావు. అంటే ఏ పార్టీలో చూసుకున్నా ఉండొచ్చు, ఒకరిద్దరు ఉండొచ్చు, కానీ వీళ్ళ పార్టీకి వస్తే కుటుంబం మొత్తం రాజకీయాల్లో ఉందంటే ఎక్కడ దొరికితే అక్కడ దోసుకున్నాం అనే విధంగానే కల్వకుంట్ల కుటుంబం ఉందని చెప్పేసి ప్రజలకు తెలుసు, మీరు కూడా చూస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మంచి పేదవాళ్లకు ఒక ఇల్లు కట్టియాలన్న ఒక ఆలోచనతో ఇందిరమ్మ ఇల్లును తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇది మంచిగానే ఉంది. దాదాపుగా 4 లక్షలపై చిలుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లులను ఇచ్చిన పరిస్థితి. అయితే కొంత సాంకేతిక ప్రభావం ఏమో మరి కొంత ఇల్లులు ఆగిపోయిన పరిస్థితి. మరి దీన్ని ఎలా చూస్తారు? సీతారామన్ మన జిల్లాకు సరే, మన జిల్లా విషయాలు మనం పరిశీలన చేసినట్టయితే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను ప్రకటించడం జరిగింది. దీనికి మేము ఎక్కడికైనా ఎందాకైనా ఏ ప్రాంతానికైనా రాగలుగుతాం, నిర్ధారించగలుగుతాం. కొన్ని టెక్నికల్ ఇష్యూల్లో 5% అయితే 5% ఫస్ట్ ఏంటంటే బేస్మెంట్ లెవెల్ వరకు ఖర్చు పెట్టుకుని నిర్మించుకోవాలి. బేస్మెంట్ లెవెల్ కాగానే ఇప్పటికే మా డోర్నకల్ నియోజకవర్గంలో 3,500 ఇండ్లకు గాను 3,200 ఇండ్లకు ఇప్పటికే ప్రతి బేస్మెంట్ నిర్మించుకున్న ప్రతి లబ్ధిదారుడికి 1,00,000 రూపాయలు పడ్డాయి. ప్రజలందరూ హర్షిస్తా ఉండ్రు. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న బేస్మెంట్ కట్టుకున్న ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు వచ్చినాయి. అది మీరు చూసుకోండి. లేదనుకుంటే మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధం, మేము దేనికైనా సిద్ధం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి గొప్ప కళ, వాస్తవానికి గతంలో డబుల్ బెడ్రూమ్లు డబ్బులు ఇస్తేనే డబుల్ బెడ్రూమ్ ఇచ్చిళ్ళు. ఎట్లాంటి అవినీతి లేకుండా, రూపాయి అవినీతి లేకుండా ఖచ్చితంగా తన అకౌంట్లో, లబ్ధిదారుడి అకౌంట్లోనే
ఇప్పుడు డబ్బులు పడతా ఉన్నాయి. 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇస్తాం. దళితులకు గిరిజనులకు 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. ఇప్పటికే 1 లక్ష రూపాయలు పడ్డాయి. మళ్ళీ బేస్మెంట్ లెవెల్ రాగానే, మన సబ్జెక్ట్ లెవెల్ రాగానే మళ్ళీ 1 లక్ష రూపాయలు పడతాయి. ఖచ్చితంగా ఎట్లాంటి అవినీతి లేకుండా ఇందిరా మిల్లు నిర్మిస్తాం. అర్హుడైన ప్రతి కుటుంబానికి ఇందిరా మిల్లు ఇచ్చే బాధ్యత మా రేవంత్ రెడ్డి తీసుకున్నాడు. ఖచ్చితంగా ఇల్లు నిర్మిస్తాం. సార్ థ్యాంక్ యూ సార్. ఇంకా రేషన్ కార్డు ఈ మధ్య కాలంలో మనకు రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితి, దాంట్లో ప్రభుత్వాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. కానీ ఆ రేషన్ కార్డులు తీసుకొని వెళ్తే కొన్ని టెక్నికల్ విషయంలో ఏమో తెలియలే, కానీ పన్ను కావట్లేదు. ఏంటంటే గ్యాస్ బిల్లు కావచ్చు, 200 యూనిట్ సంబంధించింది కావచ్చు, కొన్ని టెక్నికల్స్ ప్రాబ్లమ్ చూపిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా? మరి మీకు సంబంధించిన నేతలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి వాళ్ళ దృష్టికి ఆయన తీసుకెళ్ళేము? దాని మీద ఒక్క నిమిషం మాట. సీతారాం గారు, గత 10 సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అది పెద్ద హేమైన చర్య, దుర్మార్గం. ఆయన పరిపాలనకి అర్హుడు కాదు అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే రేషన్ కార్డు లేనిది మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో, మన గ్రామాలలో రేషన్ కార్డు కనుక లేకుంటే ఎట్లాంటి స్కీమ్ గాని, పిల్లల చదువు గాని, ప్రతిదానికి ఆధారం రేషన్ కార్డు, ఆధార్ కార్డు అయింది. కానీ అట్లాంటి రేషన్ కార్డునే ఇవ్వకుండా 10 సంవత్సరాలు జాప్యం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ తక్షణమే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాపాలన ఏర్పాటు చేసింది. ప్రజాపాలనలో ఖచ్చితంగా ఏదైతే అర్హులైన వారికి ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అందరికి రేషన్ కార్డులు కూడా దశల వారీగా అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూలు, ఏదంటే వారికి వేరే కాడ రేషన్ కార్డు ఉండి, లేకపోతే ఇంతకుముందు అమ్మగారి దగ్గర ఉండి పెళ్ళయి మళ్ళీ ఈ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రేషన్ కార్డు పెట్టుకోవాలని ఆలోచనలు ఉన్నప్పుడు అక్కడ డెలివరీ చేయకుండా ఇక్కడ పెట్టుకోవడం వల్ల అట్లాంటి టెక్నికల్ ఇష్యూ తప్ప ఖచ్చితంగా మా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అర్హులకు రేషన్ కార్డులు ఇస్తానో ఖచ్చితంగా రేషన్ కార్డు ఇస్తా ఉంది. సన్న బియ్యాన్ని కూడా ఇస్తా ఉన్నాం. ఇది ఈ దేశంలోనే, ఈ ప్రపంచంలోనే కనీవినటువంటి స్కీమ్. మీరు చూసుకున్నట్లయితే సన్న బియ్యం అనేక రాష్ట్రాలలో ఇస్తామని చెప్పేసి ఓట్లు వేయించుకున్నారు తప్ప మా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు పోయే ముందే సన్న బియ్యం ఇస్తా అని చెప్పినాం. ఖచ్చితంగా సన్న బియ్యం ఇచ్చి తీరుతున్నాం. మొన్ననే 2 నెలలకు సరిపడా, 3 నెలలకు సరిపడా సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ హర్షిస్తా ఉన్నారు. మళ్ళీ రేవంత్ ప్రభుత్వం రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే పిహెచ్ఎస్సి అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి చూస్తే నియోజకవర్గాలు దాదాపు 18 మండలాల్లో పిహెచ్ఎస్సిస్ ఉన్నాయి. అది కాంగ్రెస్ ప్రభుత్వం గతం నుంచే కొన్ని 1048 అనే సంబంధించి దాంట్లో ఒక మంచి కార్యక్రమం చేపట్టారు, బాగుంది. కానీ అక్కడ సెకండ్ ఎన్ఎంస్, ల్యాబ్ టెక్నీషియన్స్, వాచ్మెన్స్ సంబంధించింది కరువులో ఉన్నది పరిస్థితి. కొన్ని హాస్పిటల్లకు పోతే అక్కడ కనీసం టాబ్లెట్ ఇయ్యని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మరి ఇది ఎందుకు లోపం వస్తుంది అనేది కూడా దాని మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు దాని మీద ఒక్క నిమిషం మాట్లాడండి. వాస్తవానికి మా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా విద్య, వైద్యం పట్ల నిత్యం పనిచేస్తా ఉంది. మాకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా విద్యకు సరిపడా విద్యను కల్పించాలి, వైద్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీరు చూసుకున్నారు, మా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహబూబాబాద్ నియోజకవర్గంలో అదే మరిపేడలో 100 పడకల హాస్పిటల్ ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ పనులు కూడా దశల వారీగా కొనసాగుతా ఉన్నాయి. అతి త్వరలో దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. నిన్ననే మా ఆరోగ్య మంత్రి వచ్చిండు. నిన్న మీరు చూసుకున్నట్లయితే కాలేజ్, మన మెడికల్ కాలేజ్ కానీ, మెడికల్ హాస్టల్ కానీ, బాయ్స్ హాస్టల్ ని ప్రారంభించడం జరిగింది. ఖచ్చితంగా మా ప్రభుత్వం వైద్య పట్ల ఖచ్చితంగా ముందుకు పోతుంది. ఈ సమస్యల ఏదైతే ఉందో మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ఆల్రెడీ నిన్న మా ఆరోగ్య మంత్రికి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి టెక్నిక్ ఇబ్బందులు కానీ, వాస్తవికంగా కానీ ఎంప్లాయ్మెంట్ కూడా అతి త్వరలో ఇస్తాం. ఖచ్చితంగా ఎట్లాంటి సమస్యలేని వైద్యాన్ని ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేస్తాం. సార్ రిక్రూట్మెంట్ ఏంటంటే కనీసం అవుట్ సోర్సింగ్ పోస్టులు అయినా, అంటే సెకండ్ ఇయర్ ఏమంటే చిన్న జాబ్లు అయి పెద్దగా ఏమో 30,000 అవుట్ సోర్సింగ్ లో అంత 25,000 ఉంటుంది ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ అధికంగా దోచేసుకున్న పరిస్థితి అవుతుంది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టి పిహెచ్ఎస్సి లెవెల్లో ల్యాబ్ టెక్నీషియన్లు ఏర్పాటు చేసుకుంటే బాగుంటది అనేది ఆ ప్రజలు బాధపడుతున్నారు. గతం 6 నెలల కిందటనే కలెక్టర్ గారు ఇష్యూ చేసిండు. 120 ఉద్యోగాల్ని, ఏఎన్ఎం పోస్టుల్ని కల్పించిండు. గతంలోనే కలెక్టర్ గారే డైరెక్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ ఫిల్ చేయడం జరిగింది. మీరు అన్నట్టుగా ల్యాబ్ టెక్నీషియన్ల కొరత కొద్దిగా ఉన్నది. ఆ ల్యాబ్ టెక్నీషియన్ల కొరత కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు అన్న సమస్యను ప్రజలకు లాభం చేసే విధంగా
ఏదైతే ఉందో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఏదైతే ఉందో వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తాం. కమలాకర్ గారు ప్రతినిత్యం ప్రజల్లోకి వెళ్తా ఉంటారు, పని చేస్తూ ఉంటారు. మరి కాంగ్రెస్ పార్టీ మీకు ఏమి ఇచ్చింది? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద భరోసా. కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే ఒక ధైర్యం. ఓకే కాంగ్రెస్ పార్టీ కండ ఉంటేనే మాకు ధైర్యం. ఓకే మాకు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకున్నా కాంగ్రెస్ కోసం ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రజల్ని దూషించుకొని అనేక ఇబ్బందులకు గురి చేస్తే అనేక త్యాగాలతోటి ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాకు అనేకం ఇచ్చింది. వాస్తవికానికి నా వ్యక్తిగత జీవితానికి వెళ్తే కాంగ్రెస్ పార్టీ నాకు చాలా చేసింది. ఓకే వాస్తవానికి నేను తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా నేను చేసిన తర్వాత నేను ఎప్పుడైతే ఈ తెలంగాణకు ద్రోహులు కేసీఆర్ కుటుంబం అని చెప్పేసి ఏ రోజైతే మేము భావించి రాహుల్ గాంధీ గారి సమక్షంలో మేము కాంగ్రెస్ లో చేరడం జరిగింది. చేరిన వెంటనే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ రావడం జరిగింది. అనూహ్యంగా వాస్తవికానికి అప్పుడు మా పార్టీ అధికారం రాలేకపోయింది. అయినా కూడా నాకు చిన్నగూడూరు మండలంలో జెడ్పీటీసీగా నాకు టికెట్ ఇచ్చి నాకు ప్రోత్సహించింది. అంతేకాదు నాకు డోర్నకల్లు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా నన్ను నియమించడం జరిగింది. కాబట్టి పార్టీకి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. పార్టీ ఎదుగుదల కోసం, పార్టీ అభ్యున్నతి కోసం, పార్టీ బాగు చేయడం, పార్టీని ముందు తీసుకోవడంలో నా ప్రధాన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. నేను పార్టీకి నేనే రుణపడి ఉన్నా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. సార్ మరి ఇప్పుడు మరోసారి స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, మరోసారి అవకాశం వస్తుంది, మరి ఎంపీటీసీ వస్తున్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్ ముందు అడుగులు వస్తున్నారు. మరి మరోసారి మీరు బరిలో ఉంటున్నారా? నాకు వాస్తవికానికి నామినేటెడ్ పోస్టులు ఇస్తా అన్నా కూడా వద్దు అని చెప్పేసి నాకు ఖచ్చితంగా నేను ఏదైతే ప్రజల మధ్య ఓటమి జరిగిందో నేను అక్కడే తీర్చుకుంటా, ప్రజల్లోనే తీర్చుకుంటా. నేను ప్రజల అవసరాలు కొంచెం నేను పనిచేసిన కాబట్టి ఏ మండలం నుంచి తీసుకుంటా? నేను చిన్నగూడు మండలం నుంచి గతంలో జెడ్పీటీసీగా పనిచేసిన. ఇప్పటికూ నాకు పెద్దల ఆశీస్సులు నాకున్నాయి. నేను ఓడిపోయినా కూడా ప్రజలలో ఉన్నా, ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. మేము ఏదైతే ఒక ఏంతో పనిచేసినామో, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే ఒక ఏంతో ఏదైతే పనిచేసినామో ఆ పనే మాకు ఈ రోజు ప్రజాప్రతినిధిగా కావాలని కూడా దోహదపడుతుందని చెప్పేసి కోరుకుంటున్నా. ఖచ్చితంగా పెద్దల ఆశీస్సులు కూడా ఉన్నాయి. నా పని విధానం కూడా ఆ విధంగా ఉంది. నేను ఖచ్చితంగా ఈసారి జెడ్పీటీసీగా పోటీ చేయబోతున్నాను. మా పెద్దల ఆశీస్సులతోటి, మా భరత్చంద్ర రెడ్డి, మా జిల్లా అధ్యక్షుడు భరత్చంద్ర రెడ్డి గారి ఆదేశాలతోటి, అదేవిధంగా మా నియోజకవర్గ ప్రభుత్వ విప్పు, మొన్ననే డిప్యూటీ స్పీకర్ గా ఇచ్చేసినటువంటి మా రామచంద్ర నాయక్ గారి ఆశీస్సులు మాకున్నాయి. ఖచ్చితంగా నేను ప్రజలలోకి వెళ్తా, ప్రజాక్షేత్రంలోనే నేను ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే మీరు బలంగా ఉన్నారు, నాయకత్వంలో బలంగా ఉన్నారు. మరి ఈసారి మీ మీద పెద్ద కన్నేసి ఉన్నారు రెడ్డి నాయక్. మరి ఏమైనా ఆయన అస్త్రాలు, మరి డబ్బు అస్త్రాలు ఏమైనా చల్లితే మరి మీ పరిస్థితి ఏంది? మా పక్కనే విలేజ్, అంటేనే మా పక్క విలేజ్ అయినా 100 కుట్రలు పన్నినా తన మండలంలోనే మొన్నటి ఎలక్షన్ లో 2000 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చినాం మేము. తన మండలం, తన పక్కన ఉన్న విలేజ్ ఉన్నా, మా మండలంలో విలేజ్ ఉన్నా గానీ ఎంపీ కవిత, అప్పుడు ఎంపీ కవిత మా మండలమే, రెడ్డి నాయక్ గారి కూతురే. తను పనిచేసిన, రెడ్డి నాయక్ పనిచేసిన, అదేవిధంగా పక్కనే ఉన్న ఎమ్మెల్సీ ఇసంపల్లి రవీందర్ రావు ఉన్నప్పటికీ వాళ్ళందరిని అధిగమించి 2000 మెజార్టీ తెచ్చుకున్నాం. అంటే మేము మా పార్టీ పని విధానం ఈ విధంగా ఉందో ప్రజలందరూ గుర్తిస్తా ఉన్నారు. ఆయన కోట్లు పెట్టినా మేము ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తనున్నా గాని, రెడ్డి నాయక్ కుటుంబం నుంచి వచ్చినా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా తను ఓడించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. అయితే బీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా బలంగా ఉండడం వల్ల మీరు పోటీ చేశారు అక్కడ. అప్పుడు ఎన్ని ఓట్లతో, స్వల్ప ఓట్లతో ఓడిపోయారా, మరి ఎన్ని వేల ఓట్లతో పోయారు? వాస్తవికానికి రెడ్డి నాయక్ ఆడ ఓడిపోతే గనక నేనే ఓడిపోయిననే ఏం తోటి పనిచేయడం జరిగింది ఆయన. నియోజకవర్గం మొత్తం కేవలం మా మండలంలోనే ధనం, మద్యం ఏరులైపోయేటట్టుగా చేసిండు. అయినా తక్కువ ఓట్లతోటి 800 ఓట్లతోటి ఆడ ఓడిపోవడం జరిగింది. అదే అక్కస్ తోటి పని చేయడం జరుగుతా ఉంది. ఆ పనిలో భాగంగానే ప్రజలు నా వైపు ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా ఆ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తా ఉన్నా. ఇంకా ఆ ప్రాంతం దాశరథి పుట్టినటువంటి మా ప్రాంతం కాబట్టి దాశరథి కళలు ఏదైతుందో ఆ కళలతోటి పుణికిపుచ్చుకొని మేము ఆ చిన్నగూడూరు మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమం చేయాల్సి ఉంది. కాబట్టి దాశరథి ప్రాంతాన్ని, గూడూరుని రాష్ట్ర వ్యాప్తంగా వెలుగెత్తి చాటే విధంగా అభివృద్ధి చేయాలనే ఏంతోటి మేము ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా దాశరథిని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించుకునే విధంగా మా ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆశతోటి
మేము ముందుకు కొనసాగుతున్నాం. ఖచ్చితంగా ప్రజాప్రతినిధి అయిన తర్వాత మేము దాశరథి క్షేత్రం నిర్మిస్తాం. అక్కడ ఇప్పటికే గ్రంథాలయం కోసం మా గ్రంథాలయ చైర్మన్ గారికి వివరించడం జరిగింది. దాశరథి గ్రంథాలయాన్ని కూడా నిర్మిస్తాం. దాశరథి మండలంగా కూడా ప్రకటించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి కోరుకుంటూ, ఖచ్చితంగా దాశరథి మండలాన్ని ప్రకటించే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని కోరుకుంటాం. ఒకటి విషయాన్ని గుర్తు చేద్దాం అనుకున్నా, మన నూకల నర్సిరెడ్డి గారు దాదాపుగా యువతకు చాలా దగ్గరగా ఉన్న క్యాండిడేట్. అతని గురించి మాట్లాడుకున్నా కూడా తప్పేం లేదు. తన గురించి ఒక్క నిమిషం 2 నిమిషాలు మాట్లాడండి సార్. వాస్తవానికి నేటి యువతకు ఆదర్శపడుతున్న వ్యక్తి నూకల నరేశ్రెడ్డి గారు. తనకు 50-60 ఏళ్ళు ఉన్నప్పటికీ యువకులకు ఏదైనా సమస్య ఉందని పోతే, లేకపోతే విద్య పట్ల కానీ వైద్య పట్ల కానీ ఆపద ఉందని పోతే ప్రతి వ్యక్తిని ఆదరించే వ్యక్తి నూకల నరేశ్రెడ్డి గారు. ఆ నరేశ్రెడ్డి గారు మన మధ్య లేకపోవడం బాధాకరం. కానీ ఆయన స్ఫూర్తితోటి ఈ డోర్నకల్ నియోజకవర్గంలో మేము కొనసాగుతా ఉన్నాం, పనిచేస్తా ఉన్నాం. అదేవిధంగా తన కుమారుడు అభినవ్ రెడ్డి కూడా అదే ప్రజాక్షేత్రంలో ఉంటా ఉండు ప్రజలకు ఆయన ఆశయాలని కొనసాగించడం కోసం ప్రయత్నం చేస్తాం. మేము కూడా ఆయన వంతుగా మా వంతు కూడా మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. గ్రంథాలయం చైర్మన్ కూడా అవకాశం వస్తే బాగుండేదని అడిగారట అని తెలిసింది, వాస్తవేనా? ఎవరని? మన నర్సిరెడ్డి యొక్క కుమారుడు అభినవ్ రెడ్డి. వాస్తవికానికి అది గత 10 సంవత్సరాలు అనేక కష్ట నష్టాలు అనుభవించి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తుల్ని ఇప్పటికే మా అధ్యక్షురాలు అంటే మా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు ఆల్రెడీ కష్టపడ్డ కార్యకర్తల్ని కాపాడుకోవాలి, కష్టపడ్డ వారికే పదవులు అనే ఆశయంతో మా మీనాక్షి నటరాజన్ గారు చెప్తా ఉన్నారు. మీరు కూడా చూస్తా ఉన్నారు. స్థానిక పదవులు కూడా ఏదైతే స్థానిక పదవులు ఏదైతే ఉన్నాయో 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ జెండాని పట్టుకొని కాంగ్రెస్ కోసం నిత్యం పోరాడిన వ్యక్తులకే పదవులు ఇవ్వాలని చెప్పేసి మా మీనాక్షి నటరాజన్ గారు చెప్పారు. దానికి అనుగుణంగానే 10 సంవత్సరాలు కష్టపడ్డ జెండా పట్టుకొని అనేక జైళ్ల పాలు అనేక కేసుల పాలైనటువంటి వ్యక్తులకే పదవులు ఇస్తామని చెప్పేసి మా మేడం చెప్పింది. ఆ విధంగా కొనసాగుతుంది మా పార్టీ. మంచిది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్ళకు కొంత అవకాశం కొద్దిగా తగ్గుతుంది. అంటే వీళ్ళు కష్టపడ్డ క్యాండిడేట్లు అంటే ఎమ్మెల్యే కింద పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఎంపీల కింద పనిచేసిన వాళ్ళకు కొద్దిగా ఏరియాకి సంబంధించిన పార్టీ వాళ్ళు చేపకంద నీరు లెక్క వచ్చేసి వాళ్ళను కొద్దిగా వెనక పెట్టేస్తున్నారని నేను ఫోటో కాల్ గా కూడా విన్నాను. నేనే విన్నా, స్వయంగా కలెక్టర్ ఆఫీస్ లో విన్నా. బాధలు కూడా చెప్పారు. కొంత సమయంలో నేను వస్తామన్నా మీ ఏదికగా వచ్చి కొన్ని విషయాలు బయట కూడా ఇస్తామని చెప్పారు వాళ్ళు. మీద వాస్తవానికి ప్రజాస్వామ్యం కలిగిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. మీరు చూసుకున్నట్టు సరే వాళ్ళని మందలించడంలో కానీ పిలవడంలో కానీ రమ్మడంలో కొద్దిగా జాప్యం లోపంతో జరగవచ్చు కానీ మా పార్టీ ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా స్థానిక ఎన్నికలు జరగలేదు, మీ పార్టీ పదవులు ఇంకేం ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఖచ్చితంగా కష్టపడ్డ కార్యకర్తలకే పదవులు ఇస్తా అని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉంది. ఆ విధంగానే పనిచేస్తా ఉంది. ఎవరైనా మనసు చిన్న ఇబ్బందులు ఏమైనా పడితే తప్ప ఇప్పటికి అట్లాంటిది ఏం జరగలేదు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తని కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటది. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ స్థానికంగా ఇక్కడ నాయకుడు, మరి పనితీరు ఎలా ఉంది సార్? మీకు ఎలా అనిపించింది? గొప్ప పనులు చేస్తా ఉన్నాం. అనేకమైనటువంటి, ఎందుకంటే మీరు చూస్తా ఉండ్రు ఇప్పటికే 5 మంత్రులని గతంలో తీసుకురావడం జరిగింది, ఇప్పుడు తీసుకురావడం జరిగింది. 200 కోట్లతోటి కేసముద్రాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్నటువంటి గొప్ప వ్యక్తి మురళీ నాయక్. అదేవిధంగా ఆరోగ్య హాస్పిటల్ నిన్న హాస్పిటల్ ప్రారంభించడానికి 5 మంత్రులను పిలిపించి ఇది చేస్తా ఉన్నారు. ఇప్పటికే మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఎక్కడైతే సెంటర్ లో అభివృద్ధి పరంగా నాకు తెలిసి సుందరీకరణ చేస్తున్నటువంటి వ్యక్తి మురళీ నాయక్. ఇందిరా మిల్లని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి వ్యక్తికి ఇందిరా మిల్లు ఇప్పిస్తున్నది మురళీ నాయక్ గారు. ఈ ప్రాంతంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కబ్జాలకు గురైంది తప్ప ఇప్పుడు అభివృద్ధికి పాటుపడుతూ ఉంది మా కాంగ్రెస్ పార్టీ, మా ఎమ్మెల్యే మురళీ నాయక్. ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేస్తారు, చేసి ఈ ప్రాంతాన్ని అనేక విధంగా అభివృద్ధి చేస్తారు. ముఖ్యంగా గౌడ్స్ సంబంధించి చూస్తూ పూర్తి స్థాయిలో నిమగ్నమై మొన్న విగ్రహావిష్కరణ చేసిన పరిస్థితి, దాంట్లో మీరు కీలక పాత్ర వహించిన పరిస్థితి. మరి ఇన్నాళ్ళ మీ విగ్రహావిష్కరణను బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేయలేదు. గతంలో కొన్ని టీడీపీ ప్రభుత్వం కూడా ఉండేది, వాళ్ళు కూడా దాన్ని ముందుకు తీసుకురాని పరిస్థితి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దాంట్లో మీరు కీలక పాత్ర వహించారు. మరి దాని మీద ఎలా? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీసీల పట్ల మక్కువ చూపుతూ అణగారిన వర్గాలని పైకి తీసుకునే విధంగా తీసుకొస్తా ఉండు. దానిలో భాగంగానే మేము సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా మేముండి మా యువకులందరూ కూడా ఐక్యమత్యమయ్యి
సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు కొనసాగించాలి. ఎందుకంటే కొడితే గోల్కొండనే కొట్టాలనే విధంగా అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. అతని ఆశయాలను పుణికిపుచ్చుకొని ఈ ప్రాంతంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి మేమంతా యువకులంతా సన్నద్ధమై కనీవిగా ఎవ్వరూ కూడా చేయనటువంటి 10,000 మందితోటి భారీ బైక్ ర్యాలీ చేయడం జరిగింది. నభూతో నా భవిష్యత్తు లాగా ఈ మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఏదో జరుగుతుందనే విధంగా గౌస్ అందరూ ఐక్యమై, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు బహుజనుల పట్ల ప్రేమతోటి వారికి మొన్ననే మీరు కూడా చూసుకున్నారు. మేము ఇక్కడ విగ్రహావిష్కరణ చేయగానే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రంలో మీరు చూసుకున్నారు మన హుస్సేన్ సాగర్ పైన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ పూజ కూడా చేసిందంటే వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యులమైతాం. వారి పాదాభివందనలు కూడా చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు ఈ రాష్ట్రంలో మనం అంతా పుచ్చుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో మన ఉమ్మడి జిల్లా జనగామలో జన్మించినటువంటి వ్యక్తి కాబట్టి తన ఆశయాలను కొనసాగించడంలో మేమందరం ముందుంటున్నాం. మా యువకులందరూ కూడా సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను పుచ్చుకొని ఈ జిల్లాలో ముందుకు పోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాం. దాంట్లో మేము కూడా ప్రధానంగా కేవలం సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాన్ని కొనసాగించడం కోసమే మేము ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది భరత్చంద్ర రెడ్డి గారి యొక్క కొన్ని సంవత్సరాలు పనిచేస్తా ఉన్నాడు. తన గురించి ఒక్క నిమిషం. నాకు తెలిసి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఉందంటే కేవలం భరత్చంద్ర రెడ్డి గారి ఆశయం ఆయన కోరిక. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ వారి పైన అనేక ఇబ్బందులు గురి చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా తన బిడ్డల్లాగా తన పిల్లల్లాగా కాపాడుకొని ఈ కాంగ్రెస్ పార్టీని ఎంతమంది పార్టీలు మారినా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కాంగ్రెస్ కోసం పనిచేసే కార్యకర్తలందరినీ కూడా కాపాడుతున్న వ్యక్తి ఎవరు ఉందంటే అది భరత్చంద్ర రెడ్డి గారు. భరత్చంద్ర రెడ్డి గారి గురించి మనం ఎన్ని చెప్పినా తక్కువే వాస్తవికానికి. ఎందుకంటే మహావృక్షం లెక్క నిలబడు. ఎంత మందికి కేసులైనా అనేక మందికి ఇబ్బందులైనా ఆయన వయసు రీత్యా అంత ఇబ్బందులు పడుతూ కూడా రేత్రి బౌళ్ళు కార్యకర్తల కోసం కష్టపడ్డ వ్యక్తి ఎవరైతుందో భరత్చంద్ర రెడ్డి గారు. ఈ రోజు మేమంతా అనుభవిస్తున్నది ఏదైతుందో ఆయన చలివే అని చెప్పవచ్చు. వాస్తవానికి భరత్చంద్ర రెడ్డి కనుక ఈ ప్రాంతంలో లేనట్లయితే మేమందరం తల్లి లేని పిల్లల్లాగా ఉండేవాళ్ళం. కాబట్టి మాకు తల్లిలాగా మాకు ఒక భరోసాలాగా ఉన్నటువంటి వ్యక్తి భరత్చంద్ర రెడ్డి. భరత్చంద్ర రెడ్డి గారి కోసం ఈ ప్రాంతంలో అనేక మంది ప్రాణత్యాగాలు కూడా చేసుకుంటారు. ఎందుకంటే అంతటి గొప్ప వ్యక్తి, అట్లాంటి వ్యక్తి మాకు ఉండడం కూడా ఈ జిల్లా కేంద్రంలో ఉండడం కూడా మాకు ఆ దేవుడిచ్చిన వరం లెక్క భావిస్తాం. భరత్చంద్ర రెడ్డి గారు ఏదైతే అనుకుంటారో ఆయనే నెరవేర్చే ప్రతి కార్యక్రమంలో కూడా మేము ముందుండి కొనసాగుతామని చెప్పేసి కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇంకా మహిళలకు సంబంధించి చూస్తే కాంగ్రెస్ పార్టీ పెద్ద పీఠం వేస్తుందని చెప్తా ఉన్నారు. వాస్తవమే కొంత అవకతవకలు జరుగుతున్నాయి, మహిళలకు దగ్గర రాని స్థితిలో ఉన్నది అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఒక్క నిమిషం. సీతారాం గారు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిత్యం మహిళల కోసమే, మహిళల అభ్యున్నతి కోసమే పనిచేస్తా ఉంది. మీరు చూసుకున్నట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక స్కీమ్ ని విడుదల చేసిందంటే ఆ స్కీమ్ ఏదైతుందో మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాలని చెప్పేసి చెప్పింది, ఎమ్మటే పాటించడం జరిగింది. మహిళలను ఉద్దేశించుకునే మా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి, నిరుపేదలైన ప్రతి ఇంటికి కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతా ఉంది. ఏసీ వాడకం ఉన్న కుటుంబాలు తప్ప నిరుపేదలందరికీ కూడా కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతా ఉంది. ఇంకా మహిళలకు ఇవ్వాల్సింది 25,000 స్కీమ్ ఉంది. అది కేవలం రేషన్ కార్డుల ప్రక్రియ నిర్ధారణ జరగలేదు కాబట్టి రేషన్ కార్డుల నిర్ధారణ ఏదైతే జరుగుతుందో నిర్ధారణ అయిపోయిన తర్వాత పూర్తిగా రేషన్ కార్డుల ప్రక్రియ జరగగానే ఖచ్చితంగా మహిళలకు 25,000 రూపాయలు చొప్పున ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. కేవలం మహిళల కోసమే పనిచేస్తామని మా పార్టీ, వడ్డీ లేని రుణాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ కేవలం మహిళల కోసమే పనిచేస్తా ఉంది. మహిళల్ని రానుండి చేస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతున్న ఉద్దేశంతో మా రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తాం పాలన. థ్యాంక్ యూ సార్. ఇంకోటి, మామూలుగా ఇప్పుడు కార్యకర్తలు మహిళలు కష్టపడుతూ ఉంటున్నారు. దాంట్లో మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రాధాబాయి గారు గురించి ఒక్క నిమిషం. తను ఎటువంటి పనులు చేశారు? వాస్తవికానికి మొన్ననే మా జిల్లా మహిళా అధ్యక్షురాలు భర్త చనిపోవడం బాధాకరం. వారికి కూడా మేము ఒక భరోసాగా మా పార్టీ భరోసాగా ఉంటుందని చెప్పేసి మొన్న మా జిల్లా అధ్యక్షులు వాళ్ళందరూ గారు పోయి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మహిళా మనులకు రిజర్వేషన్, అట్లా మహిళలకు రిజర్వేషన్ కల్పించినట్టుగానే బీసీలకు రిజర్వేషన్ కల్పించినట్టుగానే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి మహిళకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం. పనిచేసిన కార్యకర్తలు ఖచ్చితంగా ఆ పనిలోనే మా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది.
వివిధ సంబంధించిన మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా మన మహబూబాద్ లో కొన్ని భూములు కబ్జాలు అవుతున్న పరిస్థితి, దీని మీద ఎలా మన బంధం చేరు పరిస్థితి, ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళండి, ఇటు మళ్ళీ ఇటు లోపలికి వెళ్ళండి. పిఆర్ఎస్ ప్రభుత్వం ఆ పార్టీ చేసిందే అదుపు లేకుండా చేసిన పనులే భూ కబ్జాలు. ఓకే, భూ కబ్జాలకు అడ్డాగా మారిందే మన మానుకోట. ఓకే, మన మానుకోటలో అనేకమైనటువంటి ఓకే, కబ్జాలకు గురైంది. ఇక మనం చెప్పుకుంటే సిగ్గుసేటు. గతంలో అనేక మీడియాలలో, అనేక పత్రికలలో, అనేక వాట్లలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కబ్జాలకు పాల్పడ్డది, ఎంత భూములు ఆక్రమించుకున్నది, ఎంతమందిని ఇబ్బందులు పెట్టింది, మీరు మనం చెప్పుకుంటే అది సిగ్గుసేటు. కానీ ఓకే, అనేకమైన ప్రజలందరికీ తెలుసు, అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కబ్జాలు చేసిందే బీఆర్ఎస్ పార్టీ, ఓకే, కబ్జాలకు గురి చేసిందే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఓకే. ప్రజాప్రతినిధులు తప్ప మా కాంగ్రెస్ పార్టీకి మేము ఒక తెల్ల కాగితం లెక్క మా కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి సంబంధాలు లేవు అట్లాంటి వాటిల్లో. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు మొత్తంగా ఓవరాల్ గా చూస్తే రాజకీయ నాయకుల్లో ఏ నాయకుడు అయితే ఇష్టం, బాగా ఇష్టం? మాకు ప్రధానంగా రాహుల్ గాంధీ గారే మాకు ఇష్టం. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం కోసమే మేము పనిచేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే మా ఏంగా పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో మాకు ఇష్టమైనటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తాం. మాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి కూడా రాహుల్ గాంధీ. ఎందుకంటే సాదా సీదాగా ఉండి ఒక గొప్ప త్యాగాల పుట్ట వాళ్ళది, ఓకే, త్యాగాల కుటుంబం వాళ్ళది. డబ్బుల కోసం ఉన్న కుటుంబం కాదు వాళ్ళు. తండ్రిని కోల్పోయింది, నాయనమ్మని కోల్పోయారు, తాతను కోల్పోయారు. అయినా కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని సుభిక్షంగా ఉంచాలనే ఉద్దేశంతో మా రాహుల్ గాంధీ, మా సోనియా గాంధీ గారు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఇష్టమైన నాయకుడు రాహుల్ గాంధీ గారిని పిఎం చేయడం కోసం మేము అహర్నిశలు పనిచేస్తాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేంత వరకు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అకుంఠిత దీక్షతో పనిచేస్తారని చెప్పేసి కోరుకుంటాం. సార్ ఇష్టమైన దేవుడు? నేను వాస్తవికానికి మా కుటుంబం ఫస్ట్ కంచి కమ్యూనిజాన్ని నమ్ముకున్నారు కాబట్టి మేము దేవుణ్ణి పెద్దగా నమ్మం. ఓకే, కమ్యూనిజాన్ని ఆచరించి, ఎందుకంటే దేవుడు అనేది ఒక బాధ్యతగా మనకు భరోసాగా ఉండడం కోసం మనం ఆరాధిస్తాం తప్ప ప్రత్యేకంగా ఈ దేవుడే గొప్ప వ్యక్తి, ఈ దేవుడు గొప్ప వ్యక్తి నాకేం లేదు. అందరూ కూడా ఒక భరోసాగా ఉంటాం. ఓవరాల్ గానైతే దేవుణ్ణి మొత్తం పూర్తిగా నమ్మాలన్న ఆలోచన అయితే ఉండదు మనకు. ఇష్టమైన హీరో? మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి. ఓకే, కేంద్రంలో సంబంధించి చూస్తే కేంద్ర మాజీ ప్రధానులు నీకు ఇష్టమైన ప్రధాని ఎవరు? వాస్తవానికి సంఘ సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఓకే, ఈ రోజు అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. మన ఆ సంస్కరణల ద్వారానే ఈ రోజు ఈ విధంగా ఉంటున్నాం అంటే అది మనం కేవలం రాజీవ్ గాంధీ గారి సంస్కరణలని మనం ఈ రోజు ఇలా బతుకుతున్నాం. కాబట్టి అనేకంగా ఈ రోజు కరెంటు తెచ్చింది రాజీవ్ గాంధీ, ఈ రోజు రోడ్లు తెచ్చింది రాజీవ్ గాంధీ. ఈ రోజు మనం ఈ విధంగా జీవిస్తున్నాం అంటే దానికి ప్రధాన కారకుడు రాజీవ్ గాంధీ. కాబట్టి నాకు ఇష్టమైన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉన్న జిల్లాలు, నియోజకవర్గాలు, గ్రామాలు, వివిధ తండాలతో సహా అన్ని విధాల దాని మీద పూర్తి డీటెయిల్స్ గా మాట్లాడిన పరిస్థితి, సమస్యల మీద ఉన్న రాజకీయ నాయకుల యొక్క పనితీర్పు మీద కూడా మాట్లాడిన పరిస్థితి. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ మన కమలాకర్ గారితో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ జిల్లా నుండి. థ్యాంక్ యూ సార్. టీ చేయను కూడా సతిగా టీ చేయని